ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే ఆయన సీనియర్ నేత. అయితే ప్రస్తుతం ఆయనకు ఆయన కుమారుడికి కాలం కలిసి రావడం లేదు. తానొకటి తెలిస్తే మరొకటి జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడట ఆ సీనియర్ నేత. తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా మంత్రి హోదాలో ఉండాలని కోరుకున్నా అది జరగలేదు. తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలని ఎంత పరితపించినా అది కూడా నెరవేరడం లేదు. వారసుని నిలబెట్టలేకపోయానన్న లోటు ఆ నాయకుడిని కుంగదీస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్? వాస్ ది స్టోరీ. ప్రకాశం రాజకీయాల్లో కరణం బలరాం సీనియర్. టైగర్ గా పేరున్న నాయకుడు, మాస్ లీడర్ గా గుర్తింపున్న లీడర్. తనను నమ్ముకుని వచ్చిన సహాయం కోరిన వారికి నిస్వార్థంగా పనిచేయడం కరణం బలరాం నైజం. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధినేతలతో కరణం బలరాంకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో తన హవా ఎక్కడా తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు ఇన్నాళ్లు. కానీ తాజా రాజకీయ పరిణామాలు ఆ సీనియర్ ని ఆలోచనలో పడేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు మొదలుపెట్టిన కరణం బలరాం తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం పనిచేశారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కరణం బలరాం. అయితే బలరాం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఫోకస్ పెట్టారు. కుమారుణ్ణి ఎమ్మెల్యేని చేసేందుకు తన సీనియారిటీతో పాటు ఎన్ని రాజకీయ ప్రణాళికలు అమలుపరిచినా కొడుకు మాత్రం విజయం సాధించలేకపోతున్నారు. వరుసగా 2 సార్లు కుమారుడు కరణం వెంకటేష్ ఓటమి కరణం బలరాంని బాధిస్తోందన్న అభిప్రాయంతో ఉన్నారు ఆయన అనుచరులు. కరణం బలరాం రాజకీయాలు అద్దంకి నియోజకవర్గంతో ముడిపడి ఉండడంతో తన కుమారుణ్ణి ఎలాగైనా అక్కడి నుంచే రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు బలరాం. 2014 ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండి కుమారుడు వెంకటేష్ ని అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో వెంకటేష్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అప్పటి వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో వెంకటేష్ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ అధిష్టానం సూచనలతో బలరాం చీరాల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో కొడుక్కి అద్దంకి అప్పగించి తాను చీరాలపై దృష్టి పెట్టాలని భావించారు. దీంతో పాటు తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలనేది బలరాం ఆకాంక్ష. కానీ అది నెరవేర్చుకోలేకపోయారు. తన కుమారుడినైనా ఎమ్మెల్యేగా చూడాలని భావించినా అది కూడా నెరవేరలేదు. టీడీపీలో ఉండగానే 2019 ఎన్నికల్లో కరణం వెంకటేష్ కి టికెట్ కోసం కరణం చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఆ ఎన్నికల్లో కరణం బలరాం గెలిచినా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీని వీడి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కరణం బలరాం. 2019 ఎన్నికల్లో బలరాం గెలిచిన చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ మొన్నటి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయింది. వెంకటేష్ ఓటమి చెందడంతో తండ్రి బలరాం ఆశ అడియాసైంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ టీడీపీ కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగితే ఒక్క చీరాల నియోజకవర్గంలో మాత్రం త్రిముఖ పోటీ నడిచింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగడంతో కరణం వెంకటేష్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఆమంచి వైసీపీ ఓట్లు చీల్చడం కూడా కరణం వెంకటేష్ ఓటమికి కారణమైంది. చీరాల నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైనప్పటికీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఆమంచి కృష్ణమోహన్ ఎఫెక్ట్ కరణం వెంకటేష్ పై పడింది. వరుసగా 2 సార్లు కుమారుడు ఓటమి పాలు కావడం బలరాంని బాధిస్తోందట. వెంకటేష్ ఓటమి కరణం కుటుంబంలో నిస్తేజాన్ని నింపింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ ఏదో ఒక రోజు తన కుమారుడికి మంచి రోజు వస్తుందని ఆశతో ఉన్నారు బలరాం.